మంత్రాలయంలో సోమవారం సుమారు 100 మంది ప్రజలు ఆదోని జేఏసీ కన్వీనర్ రామతీర్థం అమరీష్ ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్ వద్ద మానవాహారం నిర్వహించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదోని ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జిల్లాగా ప్రకటించకపోవడం అన్యాయమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోనిని జిల్లాగా చేయాలని వారు కోరారు. మంత్రాలయం రాజకీయ నాయకుల ప్రజా సంఘాల ఐక్యత. మంత్రాలయంలో విమానాశ్రయం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. మంత్రాలయంలో విమానాశ్రయం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. మంత్రాలయంలో ఆర్టీఎస్ నిర్మాణం జరగాలంటే ఆదోని జిల్లా కావాలి. మంత్రాలయంలో వలసలు నివారించాలంటే ఆదోని జిల్లా కావాలి. వేదావతి గుండ్రాల నిర్మాణం జరగాలంటే ఆదోని జిల్లా కావాలి. వేదావతి గుండ్రాల నిర్మాణం జరగాలంటే ఆదోని జిల్లా కావాలి. పోరాడి 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 తీరుతాం. సాధించి 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 తీరుతాం. పోరాడుతాం జిల్లా సాధించేంత వరకు. పోరాడతాం పోరాడుతాం జిల్లా సాధించేంత వరకు. పోరాడతాం. విద్యావైద్యం అందాలంటే ఆదోని జిల్లా కావాలి. పరిశ్రమలు ఉపాధి రావాలంటే ఆదోని జిల్లా కావాలి. పరిశ్రమలు ఉపాధి రావాలంటే ఆదోని జిల్లా కావాలి. వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక గ్రాంట్ రావాలంటే ఆదోని జిల్లా కావాలి. వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక గ్రాంట్ రావాలంటే ఆదోని జిల్లా కావాలి. ప్రజలకు అందుబాటులో కలెక్టర్ కార్యాలయం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. ప్రజలకు అందుబాటులో ఎస్పీ కార్యాలయం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. ప్రజలకు అందుబాటులో మైనర్ ఇరిగేషన్ కార్యాలయం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. ప్రజలకు అందుబాటులో ఎన్ఆర్జీఎస్ కార్యాలయం రావాలంటే ఆదోని జిల్లా కావాలి. పోరాడుతాం జిల్లా సాధించేంత వరకు. పోరాడతాం. ఆదోని జిల్లా విషయంలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యం అండి వైఖరి. ఆదోని జిల్లా విషయంలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యం అండి వైఖరి. నశించాలి.